హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ప్రతాప్ టెక్ తెలుగు. నేను ఈరోజు ఒక వీడియోతో మీ ముందు రావడం జరిగింది. అదేంటంటే కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసే వారికి కావాల్సిన 7 ముఖ్యమైన అంశాలకు సంబంధించి నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. యూట్యూబ్ అనేది ఎవరైతే స్టార్ట్ చేయబోతున్నారో యూట్యూబ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అదేంటో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా యూట్యూబ్ అనేది ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. వేరే కొత్త క్రియేటర్స్కి మన వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేయండి. యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలంటే మొదటిగా అయితే గూగుల్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ గూగుల్ అకౌంట్ అనేది మీరు మీ మెయిల్ ద్వారా మీరు మెయిల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని అదైతే మీరు ఛానల్ నేమ్ అనేది క్రియేట్ చేయాలనుకున్నారు, మీరు ఒక ఛానల్ అనేది పెట్టాలనుకుంటున్నారు, ఆ ఛానల్ నేమ్ సంబంధించిన అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయండి. సపోజ్ ప్రతాప్ టెక్ తెలుగు ఉంది. ప్రతాప్ టెక్ తెలుగు @gmail.com అని ఈ విధంగా మీరైతే మెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇది ఫ్రీగానే మీరు చేసుకోవచ్చు. మీ మొబైల్లోనే మీ మొబైల్ ఉంటే సరిపోతుంది. మీ ఛానల్ అనేది ఏ విధంగా ఉండాలో మీరు ముందుగానే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మీ ఛానల్ అనేది మీరు సపోజ్ వ్లాగ్ ఛానల్ చేస్తున్నారు, ఫుడ్ ఛానల్ చేస్తున్నారు, నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను అనేది మీ ఛానల్ సంబంధించి ఏ విధంగా మీరు ఆ ఛానల్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ విధంగా సంబంధించి ముందుగానే ప్లానింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మూడో పాయింట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే కావాల్సిన పరికరాలు ఏమిటి? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే కావాల్సిన పరికరాలు ఏమిటంటే పెద్దగా ఏం అవసరం లేదండి. మీ ఛానల్లో అనేది మీకు మొబైల్ ఫోన్ అనేది ఉంటే చాలు. దాంట్లో జీమెయిల్ అనేది యాడ్ చేసేయండి. అలాగే మీకు కొద్దిగా కెమెరా క్వాలిటీ అనేది కొద్దిగా మంచిగా ఉండే ఫోన్ అయితే సరిపోతుంది. మీరు యూట్యూబ్ ఛానల్ అయితే నిర్భయంగా అయితే స్టార్ట్ చేయొచ్చు. అలాగే మీ మైక్రోఫోన్ అంటే మీ వాయిస్ అనేది బాగా రావడం కోసం మీ మొబైల్, ఇప్పుడు నేనైతే ఈ మైక్ అనేది యూజ్ చేస్తున్నాను. మామూలుగా అయితే మీకు మైక్ కూడా అవసరం లేదు. మీ మొబైల్లో కనుక వాయిస్ రికార్డింగ్ కనుక ఉన్నట్లయితే క్లియర్గా మీరు వాయిస్ అనేది మీరు రీచ్ అయ్యిద్ది. మీరు మాట్లాడే మాట నాయిస్ లేకుండా వస్తుంది. మీరు నాయిస్ లేకుండా ఒక రూమ్లో నేను వీడియో చేయగలను అనుకున్నప్పుడు మీకు మైక్ కూడా అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఫోన్ నుంచే మీరు మాట్లాడే మాటలు అనేవి అది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నాయిస్ కూడా లేకుండా రికార్డ్ అయ్యేటట్టు మీరు ఒక రూమ్ అనేది చూసుకొని రికార్డ్ చేసుకుని చాలు. దీనికి పెద్దగా మీరు మొదట్లోనే ట్రైపాడ్స్ అని ఇది మైక్లని ఇలాగ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు స్టార్ట్ అయ్యి కొంచెం రీచ్ వచ్చిన తర్వాత అయితే మీరు ఇవన్నీ కొనుగోలు చేస్తే బెటర్గా ఉంటుంది. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. మీరు ఏదైతే వీడియో చేశారో ఆ వీడియో అనేది క్లియర్గా ఎడిటింగ్ అనేది చేసుకోవాలి. మీరు ఏ విధంగా ఎడిటింగ్ చేస్తారో ఆ విధంగానే వ్యూస్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రీచ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాని క్వాలిటీ మీద వీడియో బేస్ అయి ఉంటుంది. వ్యూస్ రావడం కోసం క్వాలిటీ అనేది బేస్ అయి ఉంటుంది. సో వీడియో ఎడిటింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మొబైల్లో చేసుకునే వారికైతే క్యాప్ కట్ అని, ఇన్షాట్ అని, కైన్ మాస్టర్ అని ఇలాగా చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లే స్టోర్లో మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఈ సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకొని మీరైతే వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ విండోస్ చేయాలనుకుంటే విండోస్లో కనుక వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే మూవీ మేకర్ అనేది ఒక యాప్ సాఫ్ట్వేర్ అయితే ఉండడం జరిగింది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు విండోస్లో కూడా వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే ఐదో పాయింట్ వచ్చేసి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ అంటే మీ ఇంటికి ఉండాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లో డేటా ఉంటే సరిపోతుంది. మీ మొబైల్లో ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు అది బఫరింగ్ కాకుండా, అంటే మీరు ఏదైనా వీడియో ఒక టైంలో అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఆ వీడియో అనేది త్వరగా అప్లోడ్ అయిపోవాలి. అందుకని మీకు ఖచ్చితంగా నెట్ కనెక్షన్ అనేది మీ మొబైల్లో డేటా అనేది ఖచ్చితంగా ఉండాలి వీడియో అప్లోడ్ చేయడానికి. అలాగే మీరు ఏదైనా వీడియో చేసిన తర్వాత ఎప్పుడు అప్లోడ్ చేయాలి? మీరు వీడియో అనేది చేసిన తర్వాత కంటిన్యూస్గా, ఇది 6వ పాయింట్ అండి, కంటిన్యూస్గా వారానికి 1 లేదా 2 సార్లు ప్రతిరోజు వీడియో చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఇదే. మేము ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేసినా సరే మాకు వ్యూస్ రావట్లేదు, రీచ్ రావట్లేదు, సబ్స్క్రైబర్ రావట్లేదు అని చెప్పి చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అయితే ఇది. మీరు ప్రతిరోజు వీడియో ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో వీడియో కనుక అప్లోడ్ చేశారంటే మాత్రం మీకు రీచ్ అనేది రాదు. మీ ఛానల్ అనేది మూవ్ అయ్యే అవకాశం అయితే లేదు. మీరు ఎప్పుడైనా సరే వారానికి 1 లేదా 2 వీడియోస్ అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయిపోండి. అది ఏ టయానికి అప్లోడ్ చేయాలంటే మీరు వారంలో సపోజ్ శనివారం, ఆదివారం పీపుల్స్ ఫ్రీగా ఉంటారు కాబట్టి శనివారం, ఆదివారం ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే ట్రై చేయండి. అంటే వారానికి 1 లేదా 2 అన్నాను కదా, ఈ వారానికి 1, 2 అనే వీడియోస్ని శనివారం లేదా ఆదివారం ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు అనేది మీరు ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తే మీకు రీచ్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ అనేవారు పెరుగుతారు.
అలాగే ఏడో పాయింట్ వచ్చేసి మీరు మీ ఛానల్ సంబంధించి లోగో అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. లోగో అనేది బ్యానర్ అనేది ప్రొఫైల్గా మీరు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి చేసుకోవడం వల్ల మీ ఛానల్ కంటెంట్ సంబంధించి ఆ లోగోలో మీకు క్లియర్గా కనిపించాలి. ఫుడ్ ఛానల్ అనుకోండి, ఆ ఫుడ్కి సంబంధించి మీ లోగోలో మీ నేము, మీ ఛానల్ నేము, మీ ఫుడ్ కంటెంట్ అన్న విషయము ఆ లోగోలో మీకు తెలిసే విధంగా, అంటే వచ్చే సబ్స్క్రైబర్స్కి తెలిసే విధంగా ఆ లోగో అనేది తయారు చేసుకోండి. ఈ లోగో తయారు చేయడం వల్ల మీకు రీచ్ అనేది పెరిగే అవకాశం ఉంది. దేనికి సంబంధించి వీడియోస్ అనేది చేస్తున్నారు అని మనం ఆ లోగోలోనే చేస్తాం కాబట్టి వారు చూసిన వారు ఓహో ఇది ఫుడ్కు సంబంధించిన ఛానల్, ఇది టెక్కు సంబంధించిన ఛానల్, ఇది వ్లాగ్కు సంబంధించిన ఛానల్ అని చెప్పి వాళ్ళు డిస్క్రిప్షన్ చదవాల్సిన అవసరం లేదు. మన ప్రొఫైల్ ఫోటో చూడంగానే అర్థమైపోతుంది సబ్స్క్రైబర్స్. ఈ లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఈ లోగో క్రియేట్ చేసుకోవడానికి మనం సింపుల్గా ఫ్రీగానే చేసుకోవచ్చు. మొబైల్స్లో క్యాన్వా అనే యాప్ అయితే ఉండడం జరిగింది. ఈ క్యాన్వాలో మీరు లోగో అనేది ఫ్రీగా అనేది చేసుకోవచ్చు. ఇవి బేసిక్గా అయితే యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవడానికి, అలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముఖ్యమైన 7 అంశాలు అయితే ఇవి. తర్వాత వీడియోలో ఖచ్చితంగా మీకు మెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే వీడియో ఎడిటింగ్ సంబంధించిన ఏ సాఫ్ట్వేర్స్ బెస్ట్గా ఉంటాయి అని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటి నేను రావడం జరుగుతుంది. అలాగే మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రావడానికి కావాల్సిన టిప్స్ ఏమిటి అనేవి మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా వివరించబోతున్నాను. సో మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.